అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ముగిలికుదురులో 100 ఏళ్లకు పైగా వయసున్న పురాతన రావి చెట్టుకు పునర్జన్మ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్ఎండ్బి రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును తొలగించాల్సి రావడంతో స్థానికులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే చెట్టును వేర్లతో సహా సురక్షితంగా పెకిలించి మరో ప్రాంతంలో రీప్లాంటేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి మొగల్కుదురు గ్రామంలో ఈ మొగల్కుదురులో ఉన్నటువంటి ఒక రావి చెట్టు, ఇది ఆర్ఎన్బి రోడ్డు సైడ్ ఉన్నటువంటి రావి చెట్టు 100 సంవత్సరాలు పైబడి దీనికి చరిత్ర కలిగినటువంటి వృక్షం ఇది. మరి ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఈ చెట్టు దీన్ని తొలగించే ప్రక్రియలో ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన సాగు కాబట్టి దీన్ని రీప్లేస్ చేస్తూ రీప్లాంటేషన్ ప్రక్రియ జరిపే ఉద్దేశంతో దీన్ని మరి ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటున్నారు. ఎందుకనంటే చరిత్ర కలిగినటువంటి వృక్షాలని వాటిని వృధా చేయకుండా వాటికి ఒక ఉన్నటువంటి చరిత్రని పునరుద్ధరించడానికి తీసుకునేటువంటి చర్య కాబట్టి ఇది ప్రత్యేకించి ఈ గ్రామస్తులకి మొగల్కుదురు గ్రామస్తులకి తెలియజేయాలనే ఉద్దేశం.